ఎరా వచ్చావా? మామా. ఏమైంది మామ టెన్షన్ పడుతున్నావు? ఏం లేదురా. ఏంది మామ ఏం తీసుకొచ్చావు బ్యాగ్లో దాస్తున్నావు? ఏం లేదురా, నేనేం తాగట్లేదు. నాకు అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది, నేను వెళ్తానే. ఇదేంటి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు? బ్యాగ్లో ఏదో తీసుకొచ్చాడు. ఈ లాక్ వేసుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు. అమ్మయ్యా, బయట ఏదో చూసుంటే మొత్తం తినేసేవాడు. సీక్రెట్గా లోపలికి తెచ్చాం. ఈడు సులభ్ కాంప్లెక్స్ దగ్గర చిల్లరేయకుండా జారుకున్నోడ్లాగా జారుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. చైతు రే, నా రూమ్లో తొంగి చూస్తాం, సిగ్గులేదా? ఆహా, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మురుకులు సీక్రెట్గా దాచుకుంటున్నావు, నీకు సిగ్గులేదా? అంటే అది మా ఇంటి నుంచి తీసుకొచ్చిన పిండి వంటలేమో నాకు కూడా మిగల్చకుండా తిందొబ్బుతావు, మీ ఇంటి నుంచి తీసుకొచ్చిన మాత్రం దాచుకుని తింటున్నావు. ఇంత పీసిన రోడ్డు ఏంట్రా? ఫ్రిడ్జ్లో కూడా ఏం లేదు, టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఆకలి చంపేస్తుంది. రే, టిఫిన్ సంగతి ఏంటి? నాకు ఆకలిగా లేదురా, నైట్ లేట్గా తిన్నాం కదా. నాకు ఆకలిస్తుందిరా. అయితే బయటకు వెళ్ళి తినేసరా. ఇప్పుడు నా ఫుడ్ నేనే డబ్బులు పెట్టుకోవాలా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఓ, సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎలా తినాలా అనా? రే, లేకపోతే ఏంట్రా ఇంత పిసిన రోడ్లో ఉన్నావేంట్రా? డబ్బులు సేవ్ చేయాలి కానీ ఫుడ్ దగ్గర కాదు. అప్పుడప్పుడు ఆకలి కోసమైనా ఖర్చు పెడుతుండు. చెప్పేవులే, వెళ్ళు. వెళ్తాం. తండ్రి ఎవరు పోయచ్చు? ఈయన మొన్నే కెలికావు. ఈడు అప్పుడప్పుడు నన్నే డబ్బులు అడుగుతుంటాడు. వద్దు, వీడికి పెద్ద టెండరే వేయాలి. సో హోల్డ్లో ఉంచుదాం. వీడిని కెలికి చాలా డేస్ అయింది. ఇప్పుడు కాల్ చేస్తాం. హలో రోహిత్, ఎలా ఉన్నావు? ఏ లాంగ్ టైమ్ నో సీ, వాట్సాప్? యా మణికొండలోనే ఉంటున్నావు అంట కదా. నీకు తెలియకూడదని చాలా మేనేజ్ చేశారా? నీ వరకు వచ్చేసింది ఇన్ఫర్మేషన్. మనకు అలవచ్చు కదరా నన్ను. ఇప్పుడా? బ్రేక్ఫాస్ట్ అయిందా? లేదురా ఇంకా. అవునా, దా నీకు మణికొండలోనే ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ పరిచయం చేస్తా. అరే ఆకలిగా లేదురా చైతు. అరే, నువ్వు రోజులు ఏదైనా మానే గానీ బ్రేక్ఫాస్ట్ మానేద్దని డాక్టర్లు కూడా చెప్తున్నారా. క్యాష్ ఫామ్ అయితే ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? నీకు అర్జెంట్గా లొకేషన్ పంపుతాను, అక్కడికి వచ్చి. సరే ఓకేరా. ఏ చైతు, వాట్సాప్ రా. నేను లేట్గానే వచ్చింది, నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? సారీ రా, ఆఫీస్ తినేస్తున్నాను. ఏ పర్లేదురా, ముందు నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. సొల్లు తర్వాత పెడదు కానీ ముందు వెళ్తే తిను. ఇంకా కొంచెం లేట్ అయితే లంచ్ టైం అయింది. రే చైతు, నీకు నా మీద ఎందుకురా అంత ప్రేమ? వెళ్ళు. ఇంకేంట్రా సంగతులు? తినేటప్పుడు మాట్లాడొద్దురా, ముందు తీసుకోరా. ఇడ్లీ అని చెప్పనా? ఇంకేమంటురా? ఏమబ్బా సర్లే, ఇంకేంట్రా చేతు సంగతులు? చాలా రోజులు అయింది అసలు మనం కలిసి. హలో, అవునా, ఎక్కడా? సరే వస్తున్నా. ఏమైందిరా? అరే మా బాబాయ్ ఫోన్ చేశారు, అర్జెంట్గా రమ్మంటారు. మరి ఫోన్ రింగ్ అవ్వలేదు కదా అసలు. సైలెంట్ లో ఉందిరా.
మరి నీకెలా తెలిసిందిరా? వైబ్రేట్ అయింది. నమ్మవా? నిజం రా బాబు. చూసావా? సరే బాయ్ రా. బ్రో ఎంత అయింది బ్రో? 500 అన్న. 500? 2 దోశలకి 500 ఏంటి బ్రో? 2 ప్లేట్ల దోశలు కదా అన్న, నువ్వు రాకముందే మనోడు 2 ప్లేట్ల బ్రోండా, 1 ప్లేట్ ఉత్తప్పము, 1 ప్లేట్ ఇడ్లీ ఇవన్నీ తిన్నాడు. మళ్ళీ బుక్ చేస్తాడా? ఓకే బ్రో, స్కానర్ ఇవ్వండి. Jan 30 ఇవాళ ఎవరి బర్త్డే ఉంది? హే, మన విజయ్ గారి బర్త్డే. అరే విజయ్, హ్యాపీ బర్త్డే రా. పార్టీ ఇచ్చేస్తా. ఓకే. ఇవాళ డిన్నర్ సెట్. ఈరోజు మహేష్ గారి బర్త్డే. ఎరా మహేష్, హ్యాపీ బర్త్డే రా. ఎవరా? నేను చైతుండ్రా. ఏ చైతువా? పీ చైతన్యరా. పర్లేదులే. ఎందుకు పార్టీ అక్కడ? రే సుహాసు, హ్యాపీ బర్త్డే రా. నీ బర్త్డే ఎలా మర్చిపోతాను రా? మన ఇద్దరి మధ్య అనుబంధం అలాంటిది. పార్టీ ఎక్కడ? ఎక్కడున్నావు? బొక్క. ఎరా స్టార్ట్ చేద్దామా? కాసేపు ఆగరా. ఏమైందిరా? మా రూమ్మేట్ గడు వస్తాడు, ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాక స్టార్ట్ చేద్దాం. ఎందుకు? అన్ని కూడా రమ్మను. వద్దురా బాబు, ఏ మనకేం మిగల్చదు. అంత తాగుపోతా? తాగుబోతు కాదురా, మన స్టఫ్ అంతా తిండి ఊపుతాడు. అంత ఫుడియా? వాడు ఫుడ్ అయితే పర్లేదు, గ్రీడీ కూడా. ఇప్పటి వరకు వాడి జోబు నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టి తినింది లేదు. ప్రతిరోజు ఎవడో ఒకటి బుక్ చేస్తూనే ఉంటాడు. అంతెందుకు, ఇంట్లో గ్రాసరీస్ ప్రతిసారి నేనే తీసుకొస్తాను. వాడు ఒక్కసారి కూడా తెచ్చింది లేదు, కానీ తింటాడు అన్ని. అంత డేంజరసా? అందుకనే ఇంట్లో వద్దురా అంటే మీ రూమ్ లోనే చేసుకుందాం, నైట్ అంతా తాగుదాం అన్నాం. తలుచుకుంటున్నట్టు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు? మా ఫ్రెండ్ సేతు, పేరు కిరణ్. హాయ్ కిరణ్. ఏంటి ఇవాళ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? పార్టీ? పార్టీయా? పార్టీ ఉండాలి, క్యాన్సిల్ అయింది. అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఇంతకీ తిన్నావా? నా 5th క్లాస్మేట్ బర్త్డే వాళ్ళ, సో వాడు పార్టీకి వెళ్ళొచ్చా. సరే, గుడ్ నైట్. పదరా. ఓ పడుకుంటున్నారా? సరే నేను పడుకుంటా. గుడ్ నైట్ బ్రో. ఎరా స్టార్ట్ చేద్దాం. సైలెంట్ గా లేస్తాడు వాడు. నువ్వు మరీరా, ఈ సౌండ్కి వాడు లేస్తాడా? లేచినా లేస్తాడు, రిస్క్ ఎందుకు? ఏంటి పార్టీ చేసుకుంటారా? ఇంత సైలెంట్ గా మేనేజ్ చేసాను కదా మా. ఎలా తెలుస్తుంది? సౌండ్ ఆపుతారు, స్మెల్ ఎలా ఆపుతారు? అయినా ఆల్రెడీ తినేసి వచ్చాను కదరా. ఎప్పటికీ అయిపోయి ఉంటుంది. మీరు రాలేవు, మీరు రాలేవు. ఏంటి ఈరోజు చేతిగడు బర్త్డేనా? అయిపోయాడు ఈరోజు. రే చేతు, దొరికావురా ఈరోజు. ఫోన్ లిఫ్ట్ చేస్తాను అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. 2 hours later. ఏంటి ఇన్ని మంది ఊరు బాధేస్తున్నారు? పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. ట్రై చేద్దు, ఈరోజు నా పార్టీ కావాలరా. ఇలా దొరికిసినట్టు. రే, మా అందరు బర్త్డేలకు పార్టీ తీసుకున్నావు, ఈసారి నువ్వు ఇవ్వాలి. అంటే నువ్వే మాట్లాడొద్దు, మా పార్టీ కావాలంతే. అసలు నా ఫ్రెండే కాదు కదా బ్రో. మరి నా బర్త్డే రోజు వచ్చి మాత్రం దుబ్బి తిన్నావు. ఓ ఇప్పుడు ఏంటి, మీకు పార్టీ కావాలి,
అంతే కదా. పార్టీ అంటే చిన్న సిల్వర్ ప్లేట్లో ఎగ్ పఫ్ సమోసా కాదు, కడుపు నిండిపోయేలా కావాలి. మేము ఎప్పుడు తినని దగ్గర కావాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. కడుపు నిండిపోయేలాగా ఎప్పుడు తినని చోట లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. డన్. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కడుపు నిండిపోయేలా, ఎప్పుడు తినని ప్లేస్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా. వీటితో జాగ్రత్తగా ఉండాలిరా మనం. మ్యాటర్ ఏంటంటే ప్రతి బ్యాచ్లో ఇలాంటి పీనాసోడు ఉంటాడు, తిండిపోతోడు ఉంటాడు. కానీ ఈ కలయిక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ లైఫ్లో కూడా ఇలాంటి తిండిపోతు పీనాసోడే మీకు కూడా ఫ్రెండ్గా తగులుతాడు.